plane surfaces. Already I discussed the refractive index, relative refractive index I discussed. What is refractive index? The refractive index is denoted by N is equal to C by V. The velocity of light in vacuum by the velocity of light in medium. There are no units. Relative refractive index N21 is equal to N2 by N1 is equal to V1 by V2. This is called relative refractive index. Today I have to discuss the refraction is in our daily life. When we take a glass of water, some spoons are keep it in the glass. Water is filled with a tumbler. There is some spoons are keep it in the glass tumbler. What happened? The spoons are the refraction takes place between two mediums. The spoon is మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే స్పూన్స్ అవి వాటర్లో వేసామో మనం గిన్నెలు తోముతున్నప్పుడు గరిటెలు ఇలాంటివి వేసినప్పుడు మనం చూస్తూ ఉంటే అవి రెండు కింద విడిపోయినట్లుగా విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. అది దానికి రీజన్ ఏంటి అంటే రిఫ్రాక్షన్. ఏంటి రిఫ్రాక్షన్ అంటే ది లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఎట్ ది ఇంటర్ఫేస్ it bends towards the normal or away from the normal. That is called refraction. So refraction is in our daily life. When spoons are in, keep it in the water surface, it bends in two, divided into two parts. విరిగిపోయినట్టుగా ఉంటుంది. ఇంటి దగ్గర మీరు అబ్జర్వ్ చేసి చూడండి. నెక్స్ట్ అలాగే మన 1 year ఈజ్ ఈక్వల్ టు 365 days అంటున్నాం. అయితే మార్నింగ్ సన్సెట్ టైంలో కానీ సన్ రైజ్ టైంలో కానీ మనకు చూస్తూ ఉన్నట్లయితే ఈ రిఫ్రాక్షన్ కారణంగా మనకి 4 minutes డైలీ ఇంక్రీజ్ అవుతుంది. 4 minutes ఇంక్రీజ్ అవడం వలన ఇయర్కి డేస్ ఎన్ని అంటే 365 days 1/4 డే కింద మారుతుంది రిఫ్రాక్షన్ వల్ల. అంటే డేలో రిఫ్రాక్షన్కి సంబంధించి మనం మార్నింగ్ చూస్తున్నప్పుడు సన్ రైజ్ అవుతున్నప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాడు సన్. ఇలా వస్తున్నప్పుడు మనం చూస్తున్నట్లయితే షేప్ రౌండ్గా అనిపించదు. వస్తూ చెట్ల చాటు నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే ఇలా షేప్లో ఉంటుంది. ఈ రిఫ్రాక్షన్ కారణంగా సన్ రైజ్ అనేది అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఎర్త్ మీదకి వచ్చేటప్పుడు ఈ రిఫ్రాక్షన్ కారణంగా డైలీ 4 minutes ఇంక్రీజ్ అవుతుంది. టైం ఇంక్రీజ్ అయ్యి మనకి ఏంటంటే 1 year ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్ కింద మనం చెప్పొచ్చు అంటే 365 days 1/4 డే ఉంటుంది. 365 1/4 డేగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట 1 year వచ్చేసరికి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. మనం ఎక్కడికైనా బయటగా తీర్థాల్లో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం. ఒక వాటర్లో ఏదో దేవుడి బొమ్మలు పెట్టి లోపల కాయిన్స్ వేసి అవి షేక్ చేస్తున్నట్లయితే మెరుస్తూ ఉన్నట్లు అలా కనిపిస్తూ ఉంటాయి.
లేదంటే ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకొని ఇందులో కాయిన్ కనుక వేశారనుకోండి, ఈ కాయిన్ మనం చూస్తున్నప్పుడు పైకి తేలినట్టుగా అనేది కనిపిస్తుంది. వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ ఇట్? ఏంటి అంటే the denser medium, rarer medium. Light ray travels from denser medium to rarer medium. It bends away from the normal. It bends away from the normal. Instant angle increases. Refracted angle is also increases. Then grazes the light. What is the angle? 90 degrees. So this ante when the light ray travels from denser medium to rarer medium, instant angle increases, refracted angle is also increases and grazes to touch the surface. Grazes to touch the surface and takes place instant angle. This angle is called critical angle. ఎక్కడైతే 90 degrees అవుతుందో అప్పుడు లైట్ రే ఏమవుతుంది అంటే రిఫ్రాక్షన్ ఇక్కడ జరుగుతుంది, అంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది. I is equal to C అవుతుంది. ఇక్కడ I is equal to C, reflection can takes place. మరి I is greater than C అంటే instant angle is greater than the refracted angle. The light ray gets reflected into the denser medium. Light ray never enters into the rarer medium is called total internal reflection. What is total internal reflection? I is greater than, instant angle is greater than the critical angle. The light ray gets reflected into the denser medium. The light ray never enters into the rarer medium. ఇక్కడ ఏం జరుగుతోంది? I is greater than the critical angle. ఏం జరుగుతుంది? 100% లైట్ సోర్స్ ఇచ్చామనుకోండి, ఇన్సిడెంట్ యాంగిల్ ఇచ్చామనుకోండి, 100% రిఫ్లెక్షన్ జరుగుతుంది. అలాంటి దాన్ని ఏమంటాము? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇన్స్టెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది క్రిటికల్ యాంగిల్. ఇన్స్టెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది క్రిటికల్ యాంగిల్. ద లైట్ రే గెట్స్ రిఫ్లెక్టెడ్ into the denser medium. The light ray never enters into the rarer medium. That principle is called total internal reflection. I is less than C అయితే refraction జరుగుతుంది. Refraction can take place. I is greater than C అయితే total internal reflection. I is equal to C అయితే reflection. This principle
ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మన డైలీ లైఫ్లో మనం ఎక్కడ చూస్తామంటే మైరేజెస్. When we it is an optical illusion. Mirage is an optical illusion. We are going on the road. There is it appears some water is stored on the road. We get there, we can't have any water. మన మంచి ఎండలో నడుస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద వాటర్ ఉన్నట్లు ఒక ఇల్యూషన్ వస్తూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఏమీ వాటర్ కనిపించదు. అది మైరేజెస్ అంటే ఇప్పుడు చూడండి, ఎడారిలో వాటర్ లేనటువంటి ప్లేసెస్ని ఫామ్ అవుతూ ఉంటాయి. అది ఉన్నట్టుగా భ్రమపడటం అన్నమాట. సో దాన్ని ఏమంటామంటే మైరేజెస్ అంటాం. ఈ మైరేజెస్ ఫామ్ అవడానికి కూడా అదే కారణం. నెక్స్ట్ అంటే ఇన్ హాట్ సమ్మర్ డేస్ ది ఎయిర్ జస్ట్ అబౌవ్ ది రోడ్ సర్ఫేస్ ఈస్ వెరీ హాట్. ద కూల్ ఎయిర్ అండర్ ది ఎయిర్ at the higher altitude is very cool. The temperature decreases with height. The refractive index increases with height. The refractive index, the density of air increases with height. The refractive index increases with density. So the cooler air just above the road is greater than that in the outer air. So next అలాగే ఇంకా మనకి ఏమనిపిస్తుంది అంటే టాప్ సర్ఫేసెస్, ఒక ట్రీ ఉందనుకోండి, హైట్ ఆఫ్ ది ట్రీని తీసుకున్నారనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ ఎక్కడో సమ్ పర్సన్ ఉన్నాడు, ఇది గ్రౌండ్ లెవెల్. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా డిక్రీజెస్ విత్ హైట్. ద లైట్ పాసెస్ త్రూ ద మీడియం across the road. The refractive index towards the ground is in curved shape లో ఉంటుంది అన్నమాట. ఈ ట్రీ మనకి మనం చూస్తూ ఉన్నట్లయితే కర్వ్డ్ షేప్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే దానికి రీజన్ ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ అలాగే ఆప్టికల్ ఫైబర్స్. ఈ రోజున ఇది ఆప్టికల్ ఫైబర్స్ పెద్ద మేజర్ ఆపరేషన్స్ కానీ లేదా టెలిఫోన్ కమ్యూనికేషన్ నెట్వర్క్లో కానీ ఆప్టికల్ ఫైబర్స్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే మన ఇంట్లో షో లైట్స్ కింద ఉంటుంటాయి, కుచ్చులతో ఇలా ఉంటూ ఉంటాయి. సో ఈ ఆప్టికల్ ఫైబర్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ వెరీ థిన్ ఫైబర్. మన తల వెంట్రుక కంటే ఇంకా సన్నగా ఉంటుంది. 10⁻⁻6 మైక్రోమీటర్స్ ఉంటుంది అది ఆప్టికల్ ఫైబర్ అనేది. ఈ ఆప్టికల్ ఇలా ఒక బంచ్ ఆఫ్ థిన్ ఫైబర్స్ని ఇక్కడ ఏమని చెప్తామంటే ఆప్టికల్ ఫైబర్స్గా చెప్తాం. ఈ ఆప్టికల్ ఫైబర్స్ మనం తీసుకున్న ఇది ప్లాస్టిక్ కానీ గ్లాస్తో కానీ చేసినవే ఉంటాయి. అయితే ఈ ఆప్టికల్ ఫైబర్స్ని ల్యాప్రోస్కోపీలో కానీ ఎండోస్కోపీలో కానీ, ఇప్పుడు మనకి ఇంటెస్టైన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అల్సర్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు, థ్రోట్లోంచి ఒక చిన్న కెమెరాని ఆప్టికల్ ఫైబర్ ద్వారా లోపలికి పంపించి లోపల ఏం జరిగిందనేది బయట కంప్యూటర్ ద్వారా చెక్ చేసి చూడటం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా దాన్ని ఏమంటామంటే ఎండోస్కోపీ అంటాం. నెక్స్ట్ అలాగే ల్యాప్రోస్కోపీ. ఎక్కడైనా యూట్రస్లో చిన్న చిన్న బెలూన్స్ లాగా, అది వాటర్ బెలూన్స్ లాగా అవి ఉన్నట్లయితే వాటిని ఆప్టికల్ ఫైబర్ ద్వారా చిన్న హోల్ పెట్టి ఫైబర్ని లోపలికి పంపించి అవి ఎక్కడున్న వాటిని స్మాష్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా వీటిల్లో ఈ ఆప్టికల్ ఫైబర్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే టెలిఫోన్ సిగ్నల్స్. 2000 కేబుల్ కనెక్షన్స్ మిక్స్డ్ విత్ లైట్ పైప్స్ త్రూ ది సిగ్నల్స్ అన్నమాట.
దానివల్ల ఏ విధంగా ఇప్పుడు ఒక సిగ్నల్ ఇంకో సిగ్నల్తో మిక్స్ అయ్యి వేరే విధంగా అవ్వడం కానీ ఏమీ లేకుండా ఈ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ వల్ల ఈ రోజున టెలిఫోన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి ఆప్టికల్ ఫైబర్స్. నెక్స్ట్ అలాగే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ షైన్గా డైమండ్ క్రిటికల్ యాంగిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 24.4 degrees ఉంటుంది క్రిటికల్ యాంగిల్. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగింది కూడా ఏంటి డైమండ్. సో అందు గురించి ఎక్కువ మనకి షైన్గా కనిపించడానికి గల రీజన్ కూడా ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఏంటి మైరేజెస్ ఫామ్ అవ్వాలన్నా, నెక్స్ట్ అలాగే ఆప్టికల్ ఫైబర్స్ వర్క్స్ చేయాలన్నా అందులో ఉండే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి టోటల్ ఇంటర్నల్ డైమండ్ షైన్గా బ్రైట్గా మెరవాలన్నా అందులో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇదే అంటే సపోజ్ 30 degrees ఇచ్చాం ఇన్స్టెంట్ యాంగిల్, రిఫ్రాక్ట్ అయింది. కాకుండా 35 degrees ఇచ్చాను, ఏమైంది లైట్ రే గ్రేజ్ అయింది. ఇప్పుడు 40 degrees ఇచ్చాను, ఏమవుతుంది 40 degrees ఇవ్వగానే లైట్ రే ఏమైంది ఇప్పుడు రిఫ్లెక్షన్ కెన్ టేక్స్ ప్లేస్ అన్నమాట. సో దాన్ని ఏమంటాము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే 30 degrees దగ్గర రిఫ్రాక్టెడ్ యాంగిల్ మూవ్ అవే ఫ్రమ్ ది నార్మల్ లైన్, 35 degrees దగ్గర గ్రేజెస్ ది సర్ఫేస్, 40 degrees దగ్గరికి వచ్చేసరికి లైట్ రే సేమ్ మీడియంలో రిఫ్లెక్షన్ జరిగిందండి. దాన్ని ఏమంటాము ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అయితే అకార్డింగ్ టు రిఫ్రాక్షన్ ఫాలోస్ స్నెల్స్ లా, n1 sin i is equal to n2 sin r, n1 sin i is equal to n2 sin r, n1 into sin I means critical angle. Next n2 into sin r, sin c is equal to n2 by n1. sin r అంటే అక్కడ ఏమిటి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే 90 degrees, r is equal to 90 degrees. So sin c is equal to n2 by n1. దాన్ని ఏమని రాయొచ్చు అంటే sin c is equal to 1 by n2 n1 by n2, 1 by n12. సో అది ఫార్ములా. సో క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, ఎక్కడైతే లైట్ రే ఇన్స్టెంట్ యాంగిల్ మనం పెంచుతున్నప్పుడు రిఫ్రాక్టెడ్ యాంగిల్ 90 degrees ని చేరుతుందో దట్ పర్టిక్యులర్ యాంగిల్ ఈస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. That particular angle is called critical angle. Critical angle की refractive index की relation ఏమైనా ఉందా అంటే ఏంటి sin c is equal to 1 by n12. ఇది ఫార్ములా. అయితే గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి ఏమని తెలుసు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ 1.5 అని చెప్పాను, అంటే ఏమవుతుంది 3/2. సో sin c is equal to 1 by 3/2 అంటే 2/3. sin c is equal to sin inverse 2/3. దీని వాల్యూ ఎంత అంటే 42 degrees. నెక్స్ట్ sin c is equal to water refractive index, (1.33). దీన్ని ఫ్రాక్షన్ లో రాయాలంటే 4/3. సో sin c is equal to 1 by 4/3. సో c is equal to sin inverse 4/3. sin inverse 1.33 క్యాల్కులేట్ చేస్తే 50 degrees. ఇక్కడ దేనిది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అంటే ఈ వేటి మీద డిపెండ్ అవుతుంది అన్నట్లయితే
ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఎక్కువగా ఉంది? గ్లాస్కి ఎక్కువ. క్రిటికల్ యాంగిల్ ఏమైంది? డిక్రీజ్ అయింది. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, క్రిటికల్ యాంగిల్ ఇంక్రీజ్ అయింది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ increases, critical angle decreases. Refractive index increases, critical angle decreases. Next, అయితే ఇప్పుడు డైమండ్ తీసుకున్నారనుకోండి, డైమండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ వెరీ హై. సో క్రిటికల్ యాంగిల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా లేదా? సో నెక్స్ట్ అలాగే టెంపరేచర్ ఇంక్రీజెస్, critical angle, refractive index decreases, critical angle increases. Next, wavelength increases, refractive index decreases, critical angle increases. ఇక్కడ ఏమేంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి క్రిటికల్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతుంది, క్రిటికల్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతుంది, క్రిటికల్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే సపోజ్ మనకి విబ్జిఆర్ తీసుకున్నాం. వెన్ వైట్ లైట్ ప్రాసెస్ త్రూ ఏ ప్రిజమ్, ఇట్ స్ప్లిట్స్ ఇన్ టు 7 కలర్స్ టు ఫార్మ్ ఏ స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ మీన్స్ 7 కలర్స్. ఏవేంటవి? విబ్జిఆర్. ఈ విబ్జిఆర్లో కూడా మనకి వేవ్ లెంగ్త్ ఏమవుతుంది? వైలెట్ 4000 ఉంటే యాంగ్స్ట్రామ్స్ ఉంటే, రెడ్ వచ్చేసరికి 8000 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. అంటే వేవ్ లెంగ్త్ వైలెట్ నుంచి రెడ్కి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతే క్రిటికల్ యాంగిల్ ఏమని చెప్పాను? ఇంక్రీజ్ అని. అంటే క్రిటికల్ యాంగిల్ ఇంక్రీజెస్ ఇన్ రెడ్ కలర్, డిక్రీజెస్ ఇన్ వైలెట్. వేవ్ లెంగ్త్ ఇంక్రీజెస్ violet to red. Critical angle also increases in red, decreases in violet. ఇది ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డిపెండ్స్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజెస్, క్రిటికల్ యాంగిల్ డిక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్, critical angle increases. Wavelength increases, refractive index decreases, critical angle increases. These are the factors. Note it down. Next, so did you understand this topic? Next, another topic is prism. Prism is a very transparent solid surface. This is a prism. This surface is base. Prism is a solid homogeneous surface. This surface has any white light passes through a prism, it splits into 7 colors. With ZR. It splits into 7 colors to form VIBGR. In violet has 4000 angstroms, red has wavelength 8000 angstroms. Angle of deviation, red has lower deviation comparatively with violet. Violet deviation is, this is red color deviation is very low. Deviation angle of violet is very
గ్రేటర్ వాల్యూ. లైట్ రే ఏమైంది, ఇక్కడ బెండ్ అయింది, ఎక్కువ బెండ్ అయింది. వెళ్ళే కొలది రెడ్కి వచ్చేసరికి బెండింగ్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో డీవియేషన్ ఆఫ్ violet is greater than deviation of red. Wavelength is less than lambda. Wavelength దేనికి ఎక్కువగా ఉంటుంది, రెడ్కి ఎక్కువగా ఉంటుంది. డీవియేషన్ దేనికి ఎక్కువగా ఉంటుంది, వైలెట్కి ఎక్కువ. Any white light passes through a prism, it splits into 7 colors to form a Webster. Okay. We take a prism. This is instant angle. Light ray passes from rarer medium to denser medium. Denser medium means prism. In two mediums refraction takes place, and these two mediums, denser and air, refraction can take place. Take a normal. This one is normal. This one is also a normal. I1. This one is R1 and this one is R2. The instant ray is in this direction. The emergent ray is in this direction. This one is A. PQR is a prism. This point is M, this point is N, this point is O. This is angle of deviation. Angle of deviation. This one is emergent ray. This one is I2, emergent ray. What is the, you have to find out refractive index of the prism. To find the refractive index of the prism. To find the refractive index of the prism. ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఇన్స్టెంట్ రేని పాస్ చేశాను. ఇక్కడ ఒక నార్మల్ తీసుకున్నాను. యాంగిల్ ఎంత, ఇది రిఫ్రాక్టెడ్ రే. మరలా లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, డెన్సర్ నుంచి రేరర్. ఇక్కడ లైట్ రే రేరర్ నుంచి డెన్సర్లోకి ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు ఓఎంఎన్ తీసుకున్నట్లయితే దీనిలో మనం గమనిస్తున్నట్లయితే ఈ యాంగిల్ R1 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, I1 మైనస్ R1. ఈ యాంగిల్ ఎంత అవుతుంది, I2 మైనస్ R2. I1 మైనస్ R1 డీవియేషన్ D is equal to ప్లస్ I2 మైనస్ R2. D is equal to I1 plus I2 minus R1 plus R2. Next, PMN తీసుకో. Triangle PMN is equal to A is equal to A plus ఇదేమవుతుంది 90 minus R1 plus 90 minus R2 is equal to ఏమిటవుతుంది 180 degrees. A plus 90 plus 90 180 minus R1 minus R2 is equal to 180 degrees. Cancel. A is equal to
R1 plus R2. 2 in 1. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే D is equal to I1 plus I2 minus A. A plus D is equal to I1 plus I2. What is the relation? Angle of the prism, angle of deviation, angle of incidence and angle of emergent ray. Relation enti? A plus D is equal to I1 plus I2. At M, the light ray travels from rarer medium to denser medium. So, N1 sin A is equal to N2 sin R. So, N means air. Air refractive index is 1. 1 into sin I1 is equal to denser medium. Prism refractive index is N. N sin R1. N sin R1. Next, at N, what is the position? The light ray travels from denser medium to rarer medium. So, N sin R2 is equal to ఈ రిఫ్రాక్టెడ్ రే దీనికి ఇన్సిడెంట్ రే అవుతుంది. బయటకి ఎమర్జెంట్ రే N2 దీని వాల్యూ ఎంత? రారర్ మీడియం 1 sin I2. So, angle of minimum deviation. What is the angle of minimum deviation? Minimum deviation means when incident angle increases at a particular point, incident angle is equal to emergent angle. So, the light ray coming in the minimum position. అంటే ఇప్పుడు మనకి వెబ్జిఆర్లో 7 కలర్స్ కనిపిస్తున్నాయి. 7 కలర్స్లో నేను బ్లూ కలర్ దగ్గరే ప్రిజం టేబుల్ని పెట్టాను అనుకోండి. ఇక్కడ ఏంటి అంటే మినిమం డీవియేషన్ అంటే ఏంటి అంటే ఈ మినిమం డీవియేషన్ పొజిషన్ అంటే ఇన్స్టెంట్ యాంగిల్ ఎప్పుడైతే ఎమర్జెంట్ యాంగిల్కి సమానం అవుతుందో I1 ఈజ్ ఈక్వల్ టు I2 అవుతుందో అప్పుడు ఏమవుతుంది? రిఫ్రాక్టెడ్ యాంగిల్స్ కూడా R1 ఈజ్ ఈక్వల్ టు R2 అవుతుంది. R1 ఈజ్ ఈక్వల్ టు R2 అయితే అంటే ఇక్కడ కనిపించేటటువంటి బేస్ Mn ఈజ్ ప్యారలల్ టు ది QR. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ మినిమం డీవియేషన్ పొజిషన్. అంటే దీన్ని మామూలుగా యాక్చువల్గా డిగ్రీలోనైతే స్పెక్ట్రామీటర్తో ఈ మినిమం డీవియేషన్ పొజిషన్లో పెడతాం ప్రతి కలర్ని. ఎలా పెడతామంటే ఒక కాలిమీటర్ తీసుకొని డైరెక్ట్గా లైట్కి ఎదురుగా మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రిజంని పెట్టినట్లయితే 7 కలర్స్ కనిపిస్తాయి. ఆ కనిపించినప్పుడు ఎప్పుడైతే క్రాస్ వైర్ని ఒక కలర్ మీదకి ఫోకస్ చేసాము ఆ చేసినప్పుడు ప్రిజం టేబుల్ని నెమ్మదిగా మూవ్ అవుతున్నప్పుడు కదుపుతూ ఉన్నప్పుడు ఆ కలర్ అలా మూవ్ అవుతూనే వెళ్ళి మనం ఇంకా మూవ్ చేస్తున్నట్లయితే ఆ క్రాస్ వైర్ ఆ కలర్ని దాటి వెళ్ళదన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మినిమం డీవియేషన్. ఏ కలర్ని మినిమం డీవియేషన్లో పెడితే అదే కలర్ దగ్గర నుంచి క్రాస్ వైర్ మనం ప్రిజం టేబుల్ని ఎంత మూవ్ చేస్తున్నా ఇంకా అక్కడి నుంచి వెళ్ళదు. దట్ ఈస్ కాల్డ్ మినిమం అంటే మినిమం డీవియేషన్ పొజిషన్లో ఉండాలి అంటే అక్కడ కండిషన్ ఏంటి? ఇన్స్టెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది ఎమర్జెంట్ యాంగిల్. రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు R1 ఈజ్ ఈక్వల్ టు R2 అవ్వాలి. ప్రిజం Mn ఈజ్ ప్యారలల్ టు ది QR అవుతే దట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ మినిమం డీవియేషన్ పొజిషన్. మినిమం డీవియేషన్ అంటే మనం ఇన్స్టెంట్ యాంగిల్ ఇంక్రీజ్ చేస్తుంటే ఫస్ట్ ఇన్స్టెంట్ యాంగిల్ ఎక్కడైతే డిక్రీజ్ అవుతుందో తర్వాత మనం ఎంత ఇన్స్టెంట్ యాంగిల్ని ఇంక్రీజ్ చేసినా సరే అది ఇంక్రీజ్ అవుతుందే తప్ప డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ డిక్రీజ్ అవుతుందో దానినే ఇక్కడ ఏమంటాము? మినిమం డీవియేషన్ పొజిషన్ అంటాం.
అర్థమవుతుంది. ఇన్సిడెంట్ యాంగిల్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తుంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే I1 ఈజ్ ఈక్వల్ టు I2 అవుతుంది. తర్వాత మనం ఎంత ఇన్సిడెంట్ యాంగిల్ని పెంచినా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది తప్ప రిఫ్రాక్టెడ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. దట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ మినిమం డీవియేషన్. మినిమం డీవియేషన్ పొజిషన్ I1 ఈజ్ ఈక్వల్ టు I2, R1 ఈజ్ ఈక్వల్ టు R2, Mn ఈజ్ parallel to PQ, QR. సో ఆ కండిషన్ ప్రకారం A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2I1. I1 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B బై 2. A ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ 2R1. A ఈజ్ ఈక్వల్ టు 2R1. R1 ఈజ్ ఈక్వల్ టు A బై 2. సో ఫ్రమ్ 3 ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేయండి. sin I1 అంటే ఎంత, A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ టు n sin R1 ఈజ్ ఈక్వల్ టు A బై 2. n ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ A ప్లస్ D బై 2 బై sin A by 2. This is called refractive index of the prism. Refractive index of the prism. ఏమిటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది అంటే ఒక ప్రిజం తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ ఏం చేశాను, ఒక ఇన్సిడెంట్ యాంగిల్ని డ్రా చేశాను. ఆ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అంటే I1. లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు బెండ్ అవుతుంది, అది ఇది. మళ్ళీ డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్తుంది. ఇక్కడ 2 నార్మల్స్ని తీసుకున్నాను. నార్మల్తో చేసేటటువంటి యాంగిల్స్ R1, R2. ఈ రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది, I1 మైనస్ R1, I2 మైనస్ R2. యాంగిల్ ఆఫ్ ది ప్రిజమ్ ఇంక్రీజెస్, డీవియేషన్ యాంగిల్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ట్రయాంగిల్ OMN తీసుకున్నట్లయితే డీవియేషన్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు I1 మైనస్ R1 ప్లస్ I2 మైనస్ R2. D ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 మైనస్ R1 ప్లస్ R2. PMN తీసుకోండి. PMN A ప్లస్ 90 మైనస్ R1 ప్లస్ 90 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. So A plus 180 minus R1 minus R2 is equal to 180 by 90 cancel. A is equal to R1 plus R2. Next. Next. ఈ 2 తీసుకొని వెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయండి. D is equal to I1 plus I2 minus A. A plus D is equal to I1 plus I2. ఇక్కడికి ఇలా ఉంచండి. నెక్స్ట్ లైట్ రే రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్ళింది. అకార్డింగ్ టు స్నెల్స్లో ఏమని చెప్తుంది, N1 sin A ఈజ్ ఈక్వల్ టు N2 sin R అంటుంది. కాబట్టి N1 అంటే ఎయిర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, sin I1 ఈజ్ ఈక్వల్ టు N2 అంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ Nగా తీసుకున్నాను, sin R1. నెక్స్ట్ అలాగే N పాయింట్ దగ్గర చూడండి, డెన్సర్లోంచి రేరర్లోకి వస్తుంది. N sin R2 ఈజ్ ఈక్వల్ టు sin I2. ఇది తీసుకో. సో ఇప్పుడు మినిమం డీవియేషన్ పొజిషన్. మినిమం డీవియేషన్ పొజిషన్ అంటే ఏంటి అంటే మనము I వాల్యూస్ని, డీవియేషన్ యాంగిల్ని గ్రాఫ్ తీసుకున్నట్లయితే డీవియేట్ అయిన యాంగిల్ని గ్రాఫ్ ఇలా వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ పొజిషన్ I1 ఈజ్ ఈక్వల్ టు I2. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ఆ డీవియేషన్ యాంగిల్ అంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర డిక్రీజ్ అయ్యి ఇంకా తర్వాత ఎంత ఇన్సిడెంట్ యాంగిల్ని ఇంక్రీజ్ చేస్తున్నా సరే ఇంక్రీజే అవుతుంది తప్ప డిక్రీజ్ అవుతుంది. దట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ మినిమం. అంటే మినిమం డీవియేషన్లోకి రావాలి అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది ఎమర్జెంట్ యాంగిల్. I1 ఈజ్ ఈక్వల్ టు I2, R1 ఈజ్ ఈక్వల్ టు R2. అప్పుడు Mn ఈజ్ ప్యారలల్ టు ద బేస్ యాంగిల్. A ప్లస్ D
is equal to 2i1. I1 plus I1, 2i1 అంటే I1 is equal to a plus t. R1 plus R1 అంటే 2R1. R1 is equal to a by 2. ఇవి రెండింటిని తీసుకొని వెళ్ళి 3లో సబ్స్టిట్యూట్ చేశాను. sin a plus t by 2 is equal to n sin a by 2. మనకి ఏం కావాలి? ఈ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దాన్ని ఏమని తీసుకున్నాను? ఎన్గా తీసుకున్నాను. n is equal to sin of a plus t by 2 by sin a by 2. Refraction of factors on which angle of deviation. Factors on which angle of deviation depends refractive index of the prism. Refractive index of the prism increases, deviation angle is also increases. Refractive index increases, deviation angle is also increases. Angle of the prism A increases, deviation angle is also increases. Lambda increases, deviation angle decreases. Already చెప్పాను spectrum చెప్పినప్పుడు. Wavelength increases, deviation angle decreases. These are the factors. ఏంటి ఇక్కడ refractive index increases, deviation angle increases. Wavelength angle of the prism increases, deviation increases. Wavelength increases, deviation angle decreases. నైన్త్ క్లాస్ హ్యాండ్ షీట్స్ చూడండి అమ్మా. సెవెంత్ హ్యాండ్ షీట్ చూడండి. ద టెంపరేచర్ ఆఫ్ ది మీడియం ఇంక్రీజెస్, క్రిటికల్ యాంగిల్ ఏమని చెప్పాను? టెంపరేచర్ ఇంక్రీజెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్, క్రిటికల్ యాంగిల్ ఇంక్రీజెస్. సో ఇంక్రీజెస్. The critical angle for a ray of light suffering total internal reflection will be smallest for light traveling from ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? క్రిటికల్ యాంగిల్ అంటున్నాడు కాబట్టి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం. సో అదేంటి? వాటర్ నుంచి ఎయిర్కి జరుగుతుంది. నెక్స్ట్, ద ఫినామినన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డస్ ప్లే ది రోల్ ఇన్ ది ఏవేంటి? ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇచ్చారు, స్పార్క్లింగ్ ఆఫ్ డైమండ్ ఇచ్చారు, ఫినామినన్ ఆఫ్ మైరేజ్. సో ఎందులో ప్లే చేస్తుంది? అక్కడ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ అనలా, స్పార్క్లింగ్ ఆఫ్ డైమండ్ అన్నారు, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇవన్నీ కాదు. ఎందులోనూ ఫినామినన్ ఆఫ్ మ్యారేజ్. ఫర్ ఏ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్లో జరుగుతుంది, షైనింగ్ ఆఫ్ స్మాల్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ చెప్పాను కదా. మనకి ఏదైనా ఒక దేవుడు చిన్న బొమ్మ పెట్టి అందులో వాటర్ వేసి దాని పైన గ్లాస్తో కప్పేసి ఉంటూ ఉంటే బొమ్మలు చూస్తూ ఉన్నట్లయితే, దాన్ని షేక్ చేస్తూ ఉన్నట్లయితే మెరుస్తున్నట్లు మెరుపులు అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ ఎయిర్ బబుల్స్ వల్ల మనకు అలాగా షైనింగ్గా కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. సో అందులో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఫార్మేషన్ ఆఫ్ లూమింగ్ ఇన్ కోల్డ్ కంట్రీస్, మైరేజెస్ సీన్ ఇన్ డిజర్ట్స్. 4 కరెక్ట్.
Formation of mirage in hot deserts in phenomenon of total internal reflection. Correct. Air close to the land is hotter than the air far from the land in a hot desert. This is correct. So, next, suppose a fish in water at a depth h from air water surface if c cap is the critical angle for water. ఇలా ఉంది, ఇక్కడ ఫిష్ ఉంది. ఇది సి, ఇది కూడా సి, యాంగిల్ సి, ఇది రేడియస్ ఆర్, ఇది హెచ్. సో ఇప్పుడు ఏంటి, సపోజ్ ఎ ఫిష్ ఇన్ వాటర్ ఎట్ ఏ డెప్త్ హెచ్ ఫ్రమ్ ఎయిర్ వాటర్ సర్ఫేస్, సి క్యాప్ is the critical angle for water air interface. Then the fish can see the outer world in a conical locus with a circular aperture. The vertex angle అని అడుగుతున్నారు. vertex angle ఎంత ఉంది ఇక్కడ, c plus c అంటే ఎంత, 2c. Next, the radius of the circular aperture is such that tan c is equal to h by r. h by r. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, h is equal to r tan c. Next, the value of tan c can be written as ఇలా ఇచ్చారు మనకి, ఏ మ్యూ వాటర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ ఇది మనకు తెలియదు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వాటర్ స్క్వేర్ మైనస్ 1. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ మైనస్ 1 రూట్ ఆఫ్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ, టాన్ సి అడుగుతున్నారు. tan c is equal to adjacent by opposite side అంటే ఏమవుతుంది, mu square minus 1. tan c is equal to 1 by mu square minus 1. Next, matrix match type for a total internal reflection. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే లైట్ రే ఏ మీడియం నుంచి ఏ మీడియంలోకి ట్రావెల్ చేయాలి, డెన్సర్ టు రేరర్ మీడియం ఫస్ట్. నెక్స్ట్, ఇన్స్టెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది క్రిటికల్ యాంగిల్ చెప్పాను డెఫినేషన్లో, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి అవ్వాలి. నెక్స్ట్, ఇంటూ సేమ్ ఇన్స్టెంట్ మీడియం, సేమ్ ఇన్స్టెంట్ మీడియం అయి ఉండాలి. సో 3 ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్ బి చూడండి, ఫర్ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయినప్పుడు ఏం జరగాలి, రే పాసెస్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ అయి ఉండాలి. నెక్స్ట్, ఐ ఈజ్ ఈక్వల్ టు సి అయి ఉండాలి. నెక్స్ట్, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది క్రిటికల్ యాంగిల్ అయి. ఫార్మేషన్ ఆఫ్ మైరేజ్ దానికి కూడా ఏంటి, రే పాసెస్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ఇన్సిడెంట్ యాంగిల్ గ్రేటర్ దాన్ ది క్రిటికల్ యాంగిల్, సేమ్ ఇన్సిడెంట్. గ్లిటరెన్స్ ఆఫ్ డైమండ్ కూడా అంతే. నెక్స్ట్, ఫర్ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి వచ్చేసరికి, క్రిటికల్ యాంగిల్కి వచ్చేసరికి క్రిటికల్ యాంగిల్ దేనికి ఎక్కువగా ఉంటుందని చెప్పాను, ఐ ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు రెడ్కి క్రిటికల్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది, వైలెట్కి క్రిటికల్ యాంగిల్ తక్కువగా ఉంటుంది. అంటే క్రిటికల్ యాంగిల్ is most for red, least for violet. The sun is seen before the actual rise. It is still seen even after actual sunset. Therefore, duration of day increases by dash minutes due to refraction through atmosphere. అట్మాస్ఫియర్లో రిఫ్రాక్షన్ జరగడం వల్ల ఎన్ని మినిట్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను, ఒక డేలో 4 minutes ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, మనకి ఇయర్కి వచ్చేసరికి 365 days కాదు, 365 1/4 డే కింద మారుతుంది అనమాట. ఇంక్రీజ్ అయ్యి 4 minutes ఇంక్రీజ్ అయ్యి 1/4 డే ఉంటుంది. నెక్స్ట్, if a distance x1 in a rarer medium and a distance x2 in a denser medium contain the same number of waves of a given monochromatic light, the refractive index of the rarer medium relative to the denser medium. ఇక్కడ చూడండి 11th question, n1 is equal to c by v1, n2 is equal to c by v2, n1 by n2 is equal to c by v1 by c by v2. అంటే ఏమవుతుంది, c by v1 into v2 by c, cc cancel. n1 by n2 is equal to v2 by v1. v2 by v1 అంటే ఏమిటి ఇక్కడ, వెలాసిటీ is equal to displacement by time. సో
x2 by d by x1 by d అంటే x2 by d ఇంటూ d by x1 dd క్యాన్సిల్ ఏమొచ్చింది x2 by x1 ఆ డిస్టెన్సెస్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ statement light undergoes total internal reflection in the optical fiber. The angle of incidence at the surface of core cladding interface is more than critical angle of core material. Optical fiber works on the principle of total internal reflection. ఇక్కడ చూడండి ఆప్టికల్ ఫైబర్ లో మనకు ఉన్నటువంటిది 3 పార్ట్స్ ఉంటాయి. ఇది కోర్ పార్ట్, ఇది క్లాడింగ్, ఇది క్లాడింగ్ అంటాం. క్లాడింగ్ దీన్ని అంతటినీ పైన ఒక కవర్ లా ఉంటుంది, దీన్ని షీల్డింగ్ అంటాం. ఇది కోర్ పార్ట్, ఇది క్లాడింగ్. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.7, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.6 ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఆప్టికల్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇప్పుడు లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఇది నార్మల్ కదా, ఇలా ఇన్సిడెంట్ అయిన లైట్ రే ఇలా ఎంత ఫైబర్ ఎంత వరకునైతే ఉందో అలాగా రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇలా రిఫ్లెక్షన్స్ అనేవి ఎంత థిన్ ఫైబర్ని మనం తీసుకున్నామో, ఎంత పొడవుకి తీసుకున్నామో అంతవరకు 100% సోర్స్ తీసుకుంటే 100%లో ఏ విధమైనటువంటి లైట్ సోర్స్లో చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా 100% సోర్సు మళ్ళీ ఎమర్జెంట్ అయిపోతుంది అనమాట. ఆ రకంగా ఇక్కడ టోటల్ ఇంటర్నల్. సో ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది పనిచేస్తుంది. ఎన్ని ఉన్నాయి ఇందులో? దీన్ని షీల్డింగ్ అంటాం. ఈ క్లాడింగ్ని కోర్ని కవర్ చేస్తూ ఉన్నదాన్ని షీల్డింగ్ అంటాం, కోర్ని కవర్ చేసేదాన్ని క్లాడింగ్ అంటాం. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.6 ఉంటుంది. సో core cladding interface is more than critical angle of core material. Rendu correct. Among the following which is wrong? Total internal reflection, the angle of incidence must be greater than the critical angle. Adi correct. Ikkada wrong adugutunnaru. Total internal reflection, the angle of incidence is must be less than critical angle. I is less than C aithe only refraction e jarugutundi. Total internal reflection jaragadu. Next, total internal reflection, the ray of light must travels from rarer medium to denser medium. Jaragadu. So, rendu wrong statements eventi 2, 3. Total internal reflection, the ray of light must travels from denser to rarer. Total internal reflection jaragalante light ray ఏ మీడియం నుంచి ఏ మీడియంలోకి వెళ్ళాలి? డెన్సర్ నుంచి rarer-లోకి మాత్రమే వెళ్ళగలగాలి. rarer నుంచి డెన్సర్లోకి వెళ్ళిందంటే అది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ratio of wavelengths of light passing from one medium to another medium is 4:5. అంటే wavelength λ1 by λ2 is equal to 4/5 అని ఇచ్చారు. Then the ratio of the speeds of light c1 by c2 is equal to how much అని అడుగుతుంది. λ1 by λ2 is equal to c1 by c2. C is equal to n lambda. C is equal to n lambda. So C1 is equal to n lambda 1, C2 is equal to n lambda 2. C1 by C2 is equal to n lambda 1 by n lambda 2. n cancel. ఏంటి ఫార్ములా? C1 by C2 is equal to lambda 1 by lambda. అంటే 4/5 is equal to C1 by C2. C1 is to C2 is equal to 4:5. 4:5. One option. Glycerin is poured into a larger jar to a depth of 0.1 meter. There is a small light source at the center of the bottom of the jar. Find the area of the surface of glycerin through which the light passes అని ఇచ్చారు. ఇదంతా గ్లిజరిన్.
ఇలా ఉంది. డెప్త్ ఎంత 0.1 మీటర్ త్రూ విచ్ ద లైట్ పాసెస్ అని ఇచ్చారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లిజరిన్ ఎంత ఇచ్చారు 1.4 అని ఇచ్చారు. R ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసున్నది ఏంటి H tan C. R ఈజ్ ఈక్వల్ టు H tan C. H tan C. సో ఇప్పుడు tan C ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమని తీసుకుంటున్నారు ఆ క్రిటికల్ యాంగిల్ తెలియడం కోసం sin C ఈజ్ ఈక్వల్ టు 1/1.4. C ఈజ్ ఈక్వల్ టు sin inverse 10/14. .715. దీని వాల్యూ ఎంత అంటే sin C ఈజ్ ఈక్వల్ టు 0.715. sin C ఈజ్ ఈక్వల్ C ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ 0.715. దీని వాల్యూ ఎంత అంటే ఇది న్యాచురల్ సైన్స్లో చూస్తే వస్తుందమ్మా. సో 45.6 degrees వస్తుంది దీనికి క్రిటికల్ యాంగిల్. సో H అంటే 0.1 ఇంటూ tan 45.6 degrees. tan 45 వాల్యూ మనకు తెలుసు 1.0 1 పాయింట్ మీద వస్తుంది 1.102. క్యాల్కులేట్ చేస్తే 0.102 సంథింగ్ వస్తుంది. A ఈజ్ ఈక్వల్ టు πr² కడితే దాని ఆన్సర్ వస్తుంది ఏమో. నెక్స్ట్, when light travels from one medium to other, the refractive index is different, then which of the following will change? Frequency మీద చేంజ్ అవుతుంది. V is equal to n lambda. V increases, lambda is also increases. అంటే వేవ్ లెంగ్త్ refraction can takes place, frequency does not change during refraction. ఆ విషయం తెలుసు. సో ఇక్కడ చేంజ్ అవుతుంది. వెలాసిటీ ఇంక్రీజ్ అయిందనుకోండి వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందనుకోండి వేవ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. ఇవన్నీ కండిషన్స్. సో ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, వెలాసిటీ వీటన్నింటి మీద డిపెండ్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, వెలాసిటీ ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ అండ్ వెలాసిటీ, వేవ్ లెంగ్త్ అండ్ వెలాసిటీ. నెక్స్ట్ హ్యాండ్ షీట్ 8 చూడండి. 8th హ్యాండ్ షీట్. In the case of equilateral glass prism, refractive index of the material of the prism is √2. The angle of minimum deviation is అని ఇచ్చారు. n is equal to sin of a plus d/2 by sin a/2 మనకు తెలిసింది. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n వాల్యూ ఎంత ఇచ్చారు √2. √2 is equal to sin
ఏ వాల్యూ 60 degrees, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది 60 degrees, ఇది 60 degrees, ఇది 60, మొత్తం టోటల్ 180 degrees అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. 60 ప్లస్ d by 2 by sin 30 degrees. Sin 30 value half, 60 plus d by 2 root 2. Root 2 ఇందులో root 2 times 1 by root 2 is equal to sin 60 plus d by 2. 1 by root 2 ని sin 45 అని రాసుకోవచ్చా? 45 is equal to sin 60 plus d by 2. So sin cancel. 45 is equal to 60 plus d by 2. 90 is equal to 60 plus d. D is equal to 90 minus 60. What is the value? 30 degrees. A ray of light passes through an equilateral glass prism such that the angle of incidence is equal to the angle of emergence. If the angle of emergence is, ఇది first sum, second sum చూడండి. నోట్ చేసుకుంటున్నారమ్మా? నెక్స్ట్ సెకండ్ సమ్. Angle of incidence I1 is equal to I2 is equal to 3 by 4 into angle of incidence. 3 by 4 into A is equal to 60 degrees కదా, 60 అంటే 15 అంటే 45 degrees. The refractive index of the glass prism అని అడుగుతున్నారు. ఇన్సిడెంట్ యాంగిల్ is equal to I1 is equal to I2 అని ఇచ్చారు. కాబట్టి మనకి డీవియేషన్ యాంగిల్ 2I1 plus I2 minus A అంటే 2I1 minus A. 2 into I1 అంటే ఎంత? 45 degrees minus 60 degrees. 90 minus 60 30 degrees డీవియేషన్ యాంగిల్. L is equal to మనకి ఏమని తెలుసు? రిఫ్రాక్ట్ sin 2 sin అంటే sin A by 2 అంటే sin 30 degrees అంటే హాఫ్ కదా, డైరెక్ట్గా వేసేస్తున్నాను. 2 sin 30 degrees హాఫ్ రివర్స్ చేస్తాను. 60 ప్లస్ d వాల్యూ 30 by 2 అంటే 2 sin 45 degrees. 90 by 2 అంటే 45 degrees. 2 into 1 by root 2. root 2 times అంటే 1.414 ఆన్సర్. 1.414. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నోట్ చేయండి. The maximum value of index of refraction of a material of a prism which allows the passage of light through it when the refracting angle of the prism A is అని ఇచ్చారు. అంటే sin C is equal to 1 by n1 2. ఇది కదా ఫార్ములా. C is equal to A is equal to A is equal to 2C. So n is equal to 1 by sin C. ఇలా రాసుకోవచ్చు కదా, 1 by sin C. C is equal to A by 2. So 1 by sin A by 2. దీన్ని 1ని sin square A by 2 plus cos square A by 2 అని రాయొచ్చా? రాయకూడదు. by sin A by 2. అండర్ రూట్లోకి మారిస్తే
మార్చితే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 బై సైన్ స్క్వేర్ ఏ బై 2. ఈ 1ని రూట్ ఆఫ్ 1 అంటే సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 1 అవుతుంది. రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 కూడా 1 అవుతుంది. సో అందు గురించి డివైడ్ చేయండి. సైన్ స్క్వేర్ ఏ బై 2 బై సైన్ స్క్వేర్ ఏ బై 2 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 బై సైన్ స్క్వేర్ ఏ బై 2 కాట్ స్క్వేర్ ఏ బై 2. ఆన్సర్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ బై 2. ఇది కీలో రాంగ్ ఉంది, నోట్ కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ సి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2c క్రిటికల్ యాంగిల్ ప్రకారం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2. సో దాని ప్రకారం ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఏ బై 2 ఇది రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2. ఆన్సర్ ప్రకారం రప్పించడానికి ఇలా రాసుకున్నాం. దీన్ని రూట్లోకి తీసుకెళ్తే సైన్ స్క్వేర్ ఏ బై 2 క్యాల్కులేట్ చేస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ బై 2. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ కండిషన్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ప్రిజం. ఏంటి ఇక్కడ కండిషన్? ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ ఎమర్జెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. R1 and R2 are equal. Refractive ray is parallel to base of the prism. Deviated angle is equal to the incident angle. Anni correct hai kada? So, next, if we alter the angle of incidence, a trace comes when for a particular angle of incidence, the angle of deviation is minimum. This position is called minimum deviation. The angle between two given refracting surfaces is called the angle of the prism. అది కరెక్టే, అంటే 2 ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్, ఏబిసి రైట్ యాంగిల్డ్ ప్రిజం ఇచ్చారు. ఇక్కడ ఏబిసి రైట్ యాంగిల్డ్ ప్రిజం అట. రైట్ యాంగిల్డ్ ప్రిజం 30 degrees, ఇది 90 degrees ఇచ్చారు. 1, ఇది 2, ఇది C, B, A. The minimum value of refractive index of the material of the prism for which the ray 1 undergoes total internal reflection on the face AC అని అడుగుతున్నారు. AC N1 sin I is equal to N2 sin R. అంటే sin 90 by N1 అంటే ఎయిర్లో ఉంది. sin 90 degrees is equal to n sin 30 degrees. n is equal to sin 90 by sin 30 degrees. అంటే 1 by 1 by 2 అంటే 2 ఆన్సర్.